మరణిస్తే ఏమంటావో తెలుసా? మరణించిన తర్వాత ఈ గాలిని నువ్వేమంటావో తెలుసా? దేవుడు ఏమి రాశాడో ఒకసారి మీరు చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. తన దూతలను వాయువు గాలి ఎవరు? వాయువు అంటే వాయువు ఎవరండి? గాలి కదా. వాయువు ఎవరండి? గాలి. ప్రొఫెసర్ నీళ్ళు అడుగుదాం. ఎవరిని? మీ హైదరాబాద్లో ఉన్న పప్పుచారు నీళ్ళు అడిగితే ఏమంటాడు తెలుసా? ఎయిర్ స్టైల్కి చెప్తాడు. తెలుగులో చెప్పండి అంటే గాలి, ఆక్సిజన్, ప్రాణవాయువు, నైట్రోజన్, డేటోజైన్, హైడ్రోజన్. ఏటా లాంగ్వేజ్? అది ఎవరు ఆ గాలి అని అంటే గాలిని గాలి అన్నావు, గాలిని నైట్రోజన్ అన్నావు, గాలిని ఏదో పేర్లు పెట్టి చెప్తున్నావు. కానీ గాలిని కలిగించిన దేవుడు చెబుతున్నాడు డైరెక్ట్ గా. గాలి ఎవరు? దూతలు. ఇప్పుడు అందరూ ఒక గాలి పీల్చుకోండి, ఒకసారి పీల్చుకోండి. పీల్చుకున్నారా? ఏం పీల్చుకున్నారు? గాలిని పీల్చారా? గాలిని కాదర్రా, గాలిని పీల్చలేదు. ఒరిజినల్ చెప్పండి. గాలి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఏం పీల్చారు? దూతను పీల్చారట. చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్. అదిరిపోద్ది. 2 రోజులు నిద్ర రాదు మీకు. ఎప్పుడు చచ్చిపోదామా అనిపిస్తుంది. ఏంటది పిలుస్తున్నది? ఏంటి? గాలి. గాలి ప్రాణవాయువని, వాయువని రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు. ఎంతవరకు తెలుసా? చచ్చినంత వరకు మనిషి చెప్పేది గాలే. కానీ నువ్వు చచ్చిపోగానే నీకేమర్థమైపోతుందో తెలుసా? తన దూతలను వాయువులుగాను, తర్వాత ఏం చెప్పాడు చూడండి, తన సేవకులను అగ్ని జ్వాలలు. తన సేవకులు అంటే వాళ్ళు దూతలే. సూర్యుడెవరు? సన్. సూర్యుడెవరు? వెలుగు. సూర్యుడెవరు? అగ్ని గోళం. అబ్బాబా ఎన్ని పేర్లు చెప్పావు? నేను ఏది ఒరిజినల్ చెప్పు ఒరిజినల్. ఎవరా సూర్యుడు? జాన్సన్ విక్టర్. ఎవరు? మగాడు. జాన్సన్ విక్టర్ ఎవరండి? పురుషుడు. జాన్సన్ విక్టర్ ఎవరండి? మనిషి. జాన్సన్ విక్టర్ ఎవరు? నరుడు. జాన్సన్ విక్టర్ ఎవరు? ఎంతవరకు చెప్తావు తెలుసా? లాస్ట్కి వచ్చేసరికి నువ్వు ఏదేదో పేరు చెప్తావు. ఈయన జాన్ విక్టర్ గారు అబ్బాయి అండి, శ్రీదేవి గారి కొడుకండి అని రకరకాలు చెప్పి, సుందరరావు గారు అల్లుడండి అని లాస్ట్కి వచ్చేసరికి ఒక పచ్చినితం చెప్తావు. ఏమని? దేవుని కుమారుడండి. ఇది నిజం. ఒరిజినల్ ఏది? దేవుని కుమారుడు. వీళ్ళెవరు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు అంటే సూర్యుడు ఎవరన్నమాట? దూత. దూత అంటే ఎవరు? సేవకులు. ఆ గాలి అంటే ఎవరు? సేవకులు. గాలి అంటే ఎవరండి? సేవకులు. సేవకులండి. గాలి ఎవరు? సేవకులు. సూర్యుడు ఎవరు? ఇంతకీ గాలి ఎవరు? సేవకులైన ఆత్మలు, సేవకులైన దూతలు. అగ్ని ఎవరు? దూత. అగ్ని ఎవరు? దూత. గాలి ఎవరు? దూత. దూతలు ఎవరు? సేవకులు. దూతలు ఎవరు? సేవకులు. సేవ చేస్తున్నారా మీకు? రాత్రి బాగా వర్షం పడిపోయిందని దుప్పటి కప్పించుకున్నామండి. కానీ లోనుండి నాకు సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నారు లోన? దూతను పీల్చుతున్నారు లోన. రాత్రంతా పీల్చారు. ఆ దూత ఏమనుకుంటది? ఇదే దుప్పటి కప్పించుకున్నారు, ఇంకెందుకు నేను వెళ్ళిపోతాను అనుకుని పక్క ఆయన దగ్గరికి వెళ్ళిపోదు. కుదరు, చచ్చిపోతాడు కుదా. అది ముక్కులో అలాగ దుప్పట్లో నుండి సందులో నుండి బలత్కారంగా
బలవంతంగా నువ్వు వద్దన్న ముక్కు దగ్గరికి వచ్చి రెడీగా ఉండి పీల్చుకో. సేవకులండి. తెల్లవారుగానే ఎవరు వచ్చేస్తారు? సూర్యుడు. ఎందుకు సూర్యుడు వస్తున్నాడు? సేవ చేయాలి. సేవకుడు వచ్చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా సూర్యుడు? సూర్యుడిని సూర్యుడు అన్నావు, మరణిస్తే ఏమంటావు? దూత. ఈ వాయువుని ఏమంటావు? దూతలు. పంచభూతాలను ఏమంటావు? దూతలు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. దూతలు చెవియొగ్గు, భూమి విను. దేవదూతలారా వినండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, వాయువులారా. ఎవరండి పంచభూతాలు? ఎవరు?